ఒక టేస్టీ పిజ్జా రెడీ అవ్వాలంటే కలర్ఫుల్ వెజిటేబుల్స్ అన్నీ ఉండాలి. రెడ్ కలర్ టమాటో, గ్రీన్ కలర్ క్యాప్సికమ్, వైట్ కలర్ ఆనియన్, ఎల్లో కలర్ పనీర్ ఇవన్నీ కలిసిన తర్వాతనే ఒక పిజ్జా బ్యూటిఫుల్గా తయారవుతుంది, టేస్టీగా తయారవుతుంది. వీటిలో నుంచి ఏ కొన్ని ఇంగ్రీడియంట్స్ లేకపోయినా కూడా పిజ్జా బ్లాండ్గా ప్లెయిన్గా అనిపిస్తుంది. మన లైఫ్ కూడా అంతే. లైఫ్లో అప్పుడప్పుడు సక్సెసెస్ వస్తుంటాయి, అప్పుడప్పుడు హ్యాపీనెసెస్ వస్తుంటాయి. కానీ అదే లైఫ్లో మనం ఎన్నో బాధల్ని కూడా ఎదుర్కొంటాం. వేరే వాళ్ళు అర్థం చేసుకోనన్ని బాధలు ఎదుర్కొంటాం, కష్టాలు ఎదుర్కొంటాం, ఫెయిలియర్స్ని ఎదుర్కొంటాం. కానీ వాటన్నిటిని సమతుల్యంలో బ్యాలెన్స్ చేసేసి ఓర్పు అనే చీజ్ని కవర్ చేసుకున్నప్పుడే ఆ పిజ్జా టేస్టీగా తయారవుతుంది. దాన్ని లైఫ్లో దేవుడు బేక్ చేస్తాడు. ఆ బేక్ చేసినప్పుడు మనం ఎంత ఓర్చుకుంటామో దాన్ని బట్టే ఆ పిజ్జా మనకి క్రిస్పీగా రెడీ అయ్యి బయటికి వస్తుంది.